జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టరు 5 విభాగము 38 వ్యాస భగవానుడు చెప్పిన మానవ నిషిద్ధాలు, మానవుడు చేయరాని పనులు గురించి చెప్తున్నాడు ధర్మరాజుకి. చూద్దాం. వంశంపాయన మహర్షి వ్యాసదేవుడు ఇంకా ఎటువంటి ధర్మాలు చెప్పాడు? ఇప్పటి వరకు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తాలు కూడా చెప్పాడు ఆ మహనీయుడు. ఇంకా ఏమి చెప్పాడు ధర్మాలు చెప్పండి అని అడిగాడు జనమేజయ మహారాజు. వైశంపాయన మహర్షి చెప్తున్నాడు జనమేజయునికి, రాజన్ వినండి, ఇంకా మానవుడు చేయరాని పనుల గురించి కూడా చెప్తున్నాడు వ్యాసుల వారు, వాటిని చెప్తాను అన్నాడు. ధర్మరాజా, మానవుడు అనేవాడు నిష్ఠతో, మితాహారంతో రోజు ఉదయము సాయం సంధ్యా సమయాలలో గాయత్రి మంత్రాన్ని జపం చేయాలి. అలా చేస్తే అతడు తెలుసో తెలియకో చేసిన పాపాలన్నీ నశించిపోతాయి. ఇంకా రాజా ధర్మరాజా, మానవుడు తాను చేసిన పాపాలు పోవాలంటే అతనికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులలో కొంతైనా సరే ఉత్తమ బ్రాహ్మణులకు, ఉత్తమ పురుషులకు, అర్హులైనటువంటి పేదలకు దానాలు ఇవ్వాలి. మానవుడు తాను చేసే ప్రాయశ్చిత్తాలపైన నమ్మకము ఉండాలి. అలాగే భగవంతుని పైన కూడా నమ్మకంతో చేయాలి. నిరుపేదలు దానములు చేయలేరు. వారు తప్పులు చేయకుండా మనసులో దీక్షగా ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి. ధర్మరాజా, యుద్ధంలో చనిపోయిన వారి కొరకు నీవు జీవహింస జరిగిందని బాధపడుతూ ఉన్నావు, ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నావు. మరియు ఆ యుద్ధం నీ వల్ల సంబంధముగా నీకు తెలిసి నీవు కావాలని కోరుకున్నది కాదు గనుక ఆ పాపము నీకు అంటదు. గనుక నీవు పాపము చేశారని బాధపడుతూ వనములకు పోయి తపస్సు చేసుకుంటూ భిక్షాటనతో జీవించవలసిన అవసరం లేదు. నీకు అవసరము ఏమిటంటే, నీకు ధర్మం ఏమిటంటే, క్షాత్రములో సంపాదించుకున్నటువంటి ఈ రాజ్యాన్ని నీవు ధర్మంగా పాలన చేసి ప్రజలకు మేలు చేయి, అదే నీకు ధర్మం అని వ్యాస భగవానులు వారు చెప్పగా అడుగుతున్నాడు ధర్మరాజు, మహాత్మా, మానవునికి నిషిద్ధాలు ఏమిటి? మానవులలో యోగ్యులెవరు, అయోగ్యులెవరు చెప్ప ప్రార్థన అని అన్నాడు. ధర్మరాజా, ముందుగా మానవుడు చేయరాని పనులు చెప్తాను, ఆ నిషిద్ధాల గురించి వినండి. మానవుడు గుర్రం పాలు, గాడిద పాలు, ఒంటె పాలు త్రాగరాదు. ఉత్తమ బ్రాహ్మణుడైతే అసలు వాటిని తాకరాదు. స్త్రీ పాలు అంటే మానవ జాతి స్త్రీ పాలు తన బిడ్డ తప్ప ఇంక ఎవరూ తాగరాదు. తల్లి లేని శిశువులకైతే ఇతర తల్లి పాలు తాగుట నిషిద్ధము కాదు. ఆవు ఈనిన తర్వాత 10 దినముల వరకు ఆ ఆవు యొక్క పాలు మానవులు త్రాగరాదు. శవ అశౌచ సంబంధాలు, తలారి ఇచ్చినవి, మైల స్త్రీ ఇచ్చినది, కులట స్త్రీ ఇచ్చినది, కులట అంటే కావాలనే వాంఛతో పరస్త్రీలతో శారీరక సంబంధాలు పెట్టుకునేది. ఇంకా మానవుడు తాను కష్టపడక సోమరిపోతు అయి తన భార్య సంపాదిస్తుంటే ఆ సంపాదనపై తిని బతికేవాడు. ఏ పని పాటు లేక జోదం ఆడేవాడు. ప్రతిదినము అతనికి జోదమే వ్యాపారమై ఉన్నది. మానవుడు తప్పులు చేసి సమాజంతో ఆ తప్పులకు వెలివేయబడి ఉన్నాడు. అతనిని సమాజం నుంచి వెలివేసిన నాడు. అలా అని ఇంకా అన్న వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉండగా అతనికంటే ముందుగా వేరొక స్త్రీని తమ్ముడు వివాహం ఆడితే అట్టివాడు. పూలు పుష్పములు అమ్మేవాడు. వీళ్ళంతా ఇచ్చిన పదార్థాలను తినరాదు. ఇంకా ఏంటంటే ధర్మరాజా, ఇతరులను పొగుడుతూ
సంపాదించుకొని తెస్తాడే తినుబండారాలు, ఆ తినుబండారాలను కూడా తినరాదు. అలాగే మాడిపోయినవి, పాసిపోయినవి ఎవరికి ఇవ్వరాదు, తినరాదు. వశంపైన మహర్షి వ్యాసుల వారు చెప్పినటువంటి నిషిద్ధాలు చాలా బాగున్నాయి, ఇంకా పొడిగించండి, వినాలనుంది అన్నాడు మహారాజు జనమేజయుడు. అలాగే రాజన్ వినండి చెప్తున్నాడు ధర్మరాజుకు వ్యాసుల వారు. ధర్మరాజ, కళ్ళు, మద్యం వాటితో తెచ్చిన పదార్థాలను స్వీకరించరాదు, తినరాదు. మానవులు సాధారణ దినములలో పొంగలి, అప్పములు, పరమాన్నము మొదలగు పిండి వంటలు చేసుకొని సాధారణ దినాలలో తినరాదు. వాటిని పెద్దలు అంటే పితృదేవతల కర్మలలో చేసి వారికి పెట్టినాక తినవచ్చును. ఇంకా ఇలాంటి పిండి వంటలు దేవతార్చనకు కూడా పెట్టవచ్చును, దేవతార్చన అయిన తర్వాత తినవచ్చును. ధర్మరాజ, గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి ఉత్తములు వచ్చేటువంటి అతిథులకు సత్కారం చేయాలి, రోజు దేవతా పూజ చేయాలి, రోజు పితృదేవతలకు నమస్కరించాలి. ఆ తరువాత మాత్రమే వారు తినదగిన పదార్థాలను తినాలి. యజ్ఞ యాగాదులలో మిగిలినటువంటి అన్నము, ప్రసాదము లాంటివి అమృతము కంట మిన్న గనుక వాటిని ఆరగించవచ్చును. ధర్మరాజ, గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి మానవుడు తాను ఉత్తమ గృహస్థుగా మారాలి. పితృదేవతల సేవ చేయాలి, దైవ సేవ చేయాలి. శక్తి కొలది యజ్ఞ యాగాదులు, హోమములు, క్రతువులు చేయాలి. ఇంటికి వచ్చిన అతిథిని గౌరవంగా సత్కరించాలి. ఇవన్నీ చేస్తూ భార్య బిడ్డలను, మన్నులను గౌరవంగా, ప్రేమగా చూసుకోవాలి. ఇదే అతనికి పరమ ధర్మం అని అనుకోకుండా ఇంకా అతడు ఈ లోకము, పరలోకములో కూడా తనకు చేయవలసిన పనులు ఉన్నాయి అని తెలుసుకోవాలి. ఉత్తమ గతిని, ఉత్తమ లోకాలను పొందుటకు అతడు తగిన విధముగా ధర్మాచరణము చేయవలసి ఉంటుంది. ధర్మరాజ, దానం చేయునప్పుడు తీసుకునే వారికి ఎవరికి అర్హత లేదో చెప్తాను వినండి. స్త్రీ అయినా పురుషుడైనా కాలాన్ని ఆటపాటలతో వ్యర్థము చేసేవారు దానం తీసుకోవడానికి అర్హులు కారు. విదూషకులు, దుష్టులు, మదించిన వారు, దొంగలు, నపుంసకులు అంటే తెలుసు కదా మీకు ఇంపార్టెన్స్. నపుంసకులు మరియు దొంగలు, మోసము చేసేవారు, మోసకారి మాటలు ఆడి మోసం చేసేవారు, కులాన్ని భ్రష్టు పట్టించేవారు కులహీనులు, కులవృత్తి వీడి తప్పుడు పనులు చేసేవారు, చెడు తిరుగుళ్ళు తిరిగి చెడు నడత కలవారు, శరీరము ఆరోగ్యంగా దారుణ్యంగా ఉండి కూడా కష్టపడక భిక్షమెత్తుకునేవారు, దుర్వ్యసనాలకు బానిసైన వాళ్ళు దానము తీసుకోవడానికి అర్హులు కారు. అట్టి వారికి దానములు చేయరాదు. అవన్నీ కూడా అపాత్ర దానములు అగును. ధర్మరాజ, అపాత్ర దానము చేస్తే దానము చేసిన వాడికి పుణ్యం రాకపోగా అతనికి పాపము సంక్రమిస్తుంది అని చెప్తున్నాయి ధర్మశాస్త్రాలు, వేదములు. ఈ ధర్మాలు అన్నీ కలియుగానికి సంబంధించినవి కాదు అని మనం తెలుసుకోవాలి. ఇందులో కొన్ని కలియుగానికి వర్తించును, కానీ కొన్ని కలియుగానికి వర్తించవు. ఇవన్నీ కూడా ఆనాటి యుగం, ద్వాపర యుగం నాకు సంబంధించిన ధర్మాలుగా మనం తెలుసుకోవాలి అని ఈ విధముగా వ్యాసుల వారు ధర్మముల గురించి, రాజుగా ధర్మరాజు యొక్క చేయవలసిన ధర్మాల గురించి వివరంగా చెప్పాడు. వ్యాసుల వారు వివరంగా రాజు చేయవలసిన ధర్మాల గురించి చెప్పగా అన్నీ ఆకలింపు చేసుకున్నటువంటి ధర్మరాజు ఆ పైన శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడు, అతని యొక్క సోదరుడు భీముడు, నకుల సహదేవులు, కుంతి, ద్రౌపది అందరూ చెప్పిన తర్వాత ధర్మాలన్నీ ఆవలింపు చేసుకున్నాడు ధర్మరాజు. అప్పుడు ఆయన అంటున్నాడు, మహాత్మా వ్యాసమునీంద్ర, శ్రీకృష్ణ పరమాత్మ సోదరులారా,
శ్రీకృష్ణ పరమాత్మ వ్యాసమునింద్ర దేవల్ల నేను ధర్మాధర్మముల విచక్షణ తెలుసుకోగలిగాను. పాప పుణ్యముల భేదాన్ని కూడా పూర్తిగా తెలుసుకోగలిగాను. పాపములు చేస్తే వాటికి ప్రాయశ్చిత్తములు కూడా తెలుసుకోగలిగాను. రాజుగా నేను చేయవలసిన ధర్మములు ఏమిటో కూడా నేను తెలుసుకోగలిగాను. నేను రాజును, క్షాత్రంతో ఈ సామ్రాజ్యాన్ని యుద్ధంలో గెలుచుకున్నాను. రాజుగా నా ధర్మము రాజ్య పాలన చేయుట అని నాకు అర్థమైనది. నేను రాజ్య పాలనను స్వీకరిస్తాను. ఈ సువిశాల రాజ్య పాలన నేను ధర్మంగా పాలన చేయడానికి ఇష్టపడుతున్నాను. మహాత్మా మునీంద్ర శ్రీకృష్ణ పరమాత్మ రాజుగా నేను చేయవలసిన రాజధర్మాలు ఏమిటి, రాజ్య పాలన ఎలా చేయాలి, నిర్వహణ ఎలా చేయాలి, రాజుగా నా విధులు ఏమిటి, వర్ణాశ్రమ ధర్మాలు ఏమిటి, ఆపద సమయంలో పాటించవలసిన ధర్మాలు ఏమిటి, ఇవన్నీ కూడా వినగోరుతున్నాను. దయచేసి నాకు వివరించండి అని ధర్మరాజు కోరాడు. అనగా వ్యాసుల వారు శ్రీకృష్ణుని, నారద మహర్షిని చూసి ఇతడు అడిగిన ధర్మాలన్నీ అతడు తెలుసుకోవలసినదే. ధర్మంగా రాజ్య పాలన చేయాలంటే ఇవన్నీ తెలుసుకోవాలి. అయితే ఈ అన్ని ధర్మాలను చెప్పగలిగేవాడు నాకు సర్వసమానుడు, నాకంటే ఎక్కువ ధర్మాలు కూడా తెలిసినవాడు ఎవరంటే మహాత్ముడు భీష్ముడు. ఇతడు గంగా శంతన పుత్రుడు, గొప్పవాడు, ధర్మశీరుడు, ధర్మములను అన్నీ కూడా ఔపోసన పట్టినవాడు. అతనికి తెలియని ధర్మములంటూ ఏమీ లేదు. గనుక మీరంతా ఈ ధర్మరాజుని ఆ ధర్మ కోవిదుడైనటువంటి భీష్ముని వద్దకు తీసుకొని వెళ్ళి ఇతడు ప్రశ్నిస్తే ఆయన చెప్పే ఆ ధర్మాలన్నీ వినడానికి వినసొంపుగా ఉంటాయి. అతనికి ధర్మములన్నీ కూడా తెలుసు. కనుక మీరు ఇతడిని భీష్ముల వారి వద్దకు తీసుకొని వెళ్ళండి అని చెప్పాడు మహాత్ముడు, దేవాది దేవుడైన శ్రీమన్నారాయణ అంశ ఆ వ్యాస భగవానుడు. ఇలా అనేసరికి శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు, మహానుభావ వ్యాసమునీంద్ర, ఈ ధర్మరాజు రాజ్య పట్టాభిషేకానంతరము వెళ్ళి భీష్ముల వారిని కలిసి ధర్మాలు అన్నీ అడిగి తెలుసుకోగలడు అని అన్నాడు. మంచిది అని వ్యాసుల వారు ఇతరులందరూ కూడా వారి వారి స్థానాలకు వెళ్ళారు. శ్రీకృష్ణ పరమాత్ముని ఆధ్వర్యంలో ధర్మరాజు వెంటరాగా ఇతర పాండవ కుమారులు, ఇతరులు అంతా ఘనంగా ధర్మరాజు యొక్క సింహాసనాన్ని, అధికారాన్ని స్వీకరించే పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. పట్టాభిషేకానికి వెళ్తున్నటువంటి ధర్మరాజును చూసి దుర్యోధనుని మిత్రుడు చార్వాకుడు వచ్చి ధర్మరాజును దూషించాడు. అక్కడ ఉన్న పండిత బ్రాహ్మణ ఉత్తములతో శాపానికి గురై ఆ చార్వాకుడు మాడి మసైపోయాడు. జై శ్రీమన్నారాయణ.